ప్రస్తుతం అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. పుష్పతో పాన్ ఇండియాతో పాటు వరల్డ్ స్థాయిలో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు జాతీయ అవార్డు కూడా సాధించాడు. తెలుగులో ఏ హీరో కూడా ఇది సాధించింది లేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు దర్శకులు పోటీ పడుతున్నారు. అయితే బన్నీ మాత్రం నెక్స్ట్ మూవీ సందీప్ రెడ్డి వంగకు కమిట్ అయ్యాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళ దర్శకుడుగా కెరియర్ స్టార్ట్ చేసి సూపర్ హిట్ తమిళ సినిమాలు చేసిన దర్శకుడు అట్లీ. అయితే రీసెంట్ గా అట్లీ బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కింగ్ ఖాన్ కు మరుపురాని విజయాన్ని అందించాడు జవాన్ సినిమాతో. అయితే అట్లీకి టాలీవుడ్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. అందులోనూ అల్లు అర్జున్ తో సినిమాపై 1-2 సార్లు తనే స్వయంగా స్పందించాడు. అయితే త్వరలోనే అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడని సినీ వర్గాల్లో సమాచారం మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది నిన్నటి నుంచి. కథ కూడా ఫైనల్ అయిపోయినట్టు, అల్లు అర్జున్ కూడా మొత్తం ఓకే అన్నట్టు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగతో సినిమా అయిపోయిన వెంటనే అట్లీ సినిమాని చేయడానికి అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నాడట. అయితే ప్రస్తుతం బన్నీ ఫోకస్ మొత్తం పుష్ప 2 పైనే ఉంది. ఎందుకంటే పుష్ప పెట్టిన అంచనాలను రీచ్ అవ్వాలి అంటే పుష్ప 2 ఏదో మ్యాజిక్ చేసి తీరాలి. అందుకే ఎలాగైనా మంచి ప్రమాణాలతో మంచి స్టోరీతో అందరినీ అలరించాలని చూస్తున్నాడు. అంతేకాకుండా ఆస్కార్ లెవెల్ వరకు ఆ సినిమాని తీసుకెళ్లాలని బన్నీ ప్రయత్నిస్తున్నాడు. కానీ కేవలం అట్లీతో మాత్రమే కాదు, నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ది ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమా. ప్రస్తుతం బన్నీకి స్టార్ మీద వచ్చేసింది కాబట్టి అట్లీ ఒక యాక్షన్ అడ్వెంచర్ స్టోరీ చెప్పాడట. సో దానికి ఇంప్రెస్ అయిపోయి ఓకే చేశాడని తెలుస్తోంది. మరి అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే అట్లీ సినిమాలన్నీ ఇప్పటివరకు తీసినవి దాదాపు ఒకే విధంగా డబుల్ యాక్షన్ ఉండడం అండ్ మాస్ ఎలిమెంట్స్ మాత్రమే పెడుతూ వస్తున్నాడు. ఈసారి ఒక మంచి కథను ఎంచుకోకుంటే ఆడియన్స్ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సినిమా థియేటర్ల దగ్గర నుంచి. అయితే అల్లు అర్జున్ స్టోరీ సెలెక్షన్ కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడూ చాలా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. సో అట్లీకి ఒకవేళ ఓకే చెప్పి ఉంటే మాత్రం అది డిఫరెంట్ స్టోరీ అయ్యే ఉంటుంది. మరి జవాన్ రేంజ్లో 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుందో కాదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.